హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పులరంగడి యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసరికి లక్కు కొట్టిన హనుమాన్ మూవీ. ఏంటి లక్కు కొట్టింది హనుమాన్ మూవీ? ఆల్రెడీ లక్కు కొట్టేసింది కదా అనుకుంటున్నారా? ఇది తప్పండి. అసలు హనుమాన్ మూవీ మనము ఒక సంవత్సరం బ్యాక్ వెళ్తే, ఎందుకంటే అప్పుడు ఎవరికి తెలియని హనుమాన్ టీజర్ ఎందుకు అంత పాపులర్ అయిందంటే అది ఖచ్చితంగా ఆదిపురుష్ సినిమా వల్లనే అనుకోవాలి. ఇది ఏంటి అది అందరికి తెలిసిన విషయమే అనుకుంటున్నారా? ఇంకా ఇంకా తెలియాల్సిన విషయాలు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు మీకు చాలానే ఉన్నాయి. లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం చాలా కష్టపడుతున్నామంట. మనం కష్టపడే దానికి మాకు కొంచెం మీరు కూడా కష్టపడి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఎందుకంటే అప్పుడు ఆదిపురుష్ సినిమాతో పాపం ఆ ఓం రావుత్కి చాలా మెట్టు దెబ్బలు అయితే వచ్చాయన్నమాట. ఆ మెట్టు దెబ్బలు ఇక్కడ ఈ ప్రశాంత్ వర్మ అలానే హనుమాన్ టీంకి అయితే దాన్ని అడ్డుగా పెట్టుకొని పాపం హనుమాన్ మూవీని ప్రమోషన్స్ అయితే విచ్చలవిడిగా చేసుకొని వీళ్ళ సినిమానే బెటర్ అన్నట్టుగా కలరింగ్ అయితే ఇచ్చారనమాట. నిజానికి సినిమా హనుమాన్ మూవీ అంత గొప్పగా ఏం లేదనమాట. ముష్టి అది ఎప్పుడో విడుదలైన చిరంజీవిది అంజీ మూవీ రీమేక్ అని అందరికీ తెలిసిన విషయం అనమాట. అంజీ మూవీలో ఎలా అయితే లోపల సముద్రంలో పడితే ఒక మనీ దొరుకుతుందో, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఏమంటే ఇక్కడ అప్పుడు ఉన్న గ్రాఫిక్స్కి ఇప్పుడు ఉన్న గ్రాఫిక్స్కి చాలా వ్యత్యాసాలు అయితే ఉన్నాయన్నమాట. అప్పట్లో ఆయన ఎలా ఆలోచించారో కానీ ఆయన గ్రేట్ అనమాట. ఇప్పట్లో చేసిన ఈ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనైతే పెద్దగా నాకైతే అనిపించలేదు అనమాట. మరి ఎందుకు నీకు ఆదిపురుష్ సినిమానే నచ్చిందంటే, అఫ్కోర్స్ నాకైతే ఆదిపురుష్ సినిమానే అయితే నచ్చిందనమాట. ఎందుకంటే దాంట్లో చూపించిన సినిమా ఒక ఈ 3D మోషన్ అయితే ఏమైతే ఉందో తనకి ప్రభాస్ అన్నకి ఎలా చెప్పి ఒప్పించారు. కానీ నాకైతే స్టోరీ అయితే బాగానే ఉంది. మన వాళ్ళు అదే ఇది అని చెప్పేసి బూతులు అయితే వెతుక్కున్నారు. కానీ పాపం వాళ్ళు ఏమి చేస్తారు, వాళ్ళ సినిమా ఏదో వాళ్ళు చేశారు, మనం ఏదో చూడాలి లేకపోతే బాగాలేదని చెప్పాలి. దీని కలరింగ్ పెట్టుకొని పాపం హనుమాన్ మూవీ టీం అయితే బాగా పాపులర్ అయిపోయి ఇప్పుడు 350 కోట్లు పాపం ఆదిపురుష్ నుంచి అప్పడంగా లాక్కుంది అనమాట. ఇప్పుడు ఇది కాకున్నట్టు ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే డైరెక్ట్గా అవతార్ మూవీ తీయాలనుకుంటున్నాను. నాకు ఒక 2000 కోట్లు 10,000 కోట్లు బడ్జెట్ పెట్టండి, మిమ్మల్ని నట్టేట మించుతా అంటాడు. ఎందుకంటే అప్పుడే అన్నారన్నమాట, నేను అవతార్ మూవీ లాంటి సినిమా తీయబోతున్నా, నేను తీయడో నీకేం అవసరం అనుకుంటున్నాడు. ఇక్కడ తీస్తాడో తీయడని కాదు, ఎదుటి వారి డైరెక్టర్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఆ సినిమాని అడ్డు పెట్టుకొని ఈ సినిమా హిట్ కావడం ఇది ఒక హిట్టేనా అంటున్నారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.